టీజీ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ ఫలితాలు ఎప్పుడని ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి ఏప్రిల్ 15వ తేదీన లేదా ఏప్రిల్ 20వ తేదీన ప్రభుత్వం నుంచి అయితే మనకు ఏప్రిల్ ఆర్ ద వీక్ ఆఫ్ ఎండ్ అంటే మార్చి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ ఫలితాలు అయితే ముగియడం అయితే జరిగింది. ఇంటర్ ఫలితాలు విడుదల మే చివరి వారంలోనే లేదా మే మొదటి వారంలోన లేదా ఏప్రిల్ 15వ తేదీలోన ఈ అయితే మనకైతే గందరగోళంగా అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే భయోందోళనకు అయితే గురవుతుంది జరుగుతుంది. ద ఎగ్జాక్ట్ టైమ్ అండ్ హ్యావ్ నాట్ బీన్ అఫీషియల్లీ కన్ఫర్మ్ డేట్ బై TSBI బట్ as a pair past trends the results will be announced by the end of April or in the first week of May. అంటే ఏప్రిల్ 24వ తేదీన లేదా ఏప్రిల్ 25వ తేదీన ఈలోగానైతే మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్లు TSBI అయితే అఫీషియల్గానైతే చెప్తుందన్నమాట. ఇంటర్ ఫలితాలను ఈ నెల చివరి వారంలోగానైతే రిలీజ్ అయితే ఏవైతే డేట్స్ ఉన్నాయో 15వ తారీఖు, అలాగే 26వ తారీఖు, 25వ తారీఖు, 24వ తారీఖు, 27వ తారీఖు, లేకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మే మొదటి వారంలోనైతే ఇంటర్ ఫలితాలు అనేవి కూడా రానున్నాయి అన్నమాట. ఈ ఏవైతే తేదీలు ఉన్నాయో ఈ ఎగ్జాక్ట్ డేటింగ్స్ అన్నమాట ప్రభుత్వం నుంచి కూడా మనకి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఇంకా అధికారంగానైతే ప్రకటన కూడా ఇంకా చేయలేదన్నమాట. ఈ ప్రకటన అనేది ఎప్పుడు చేస్తుందంటే TSBI అయితే ఈ నెల 15 లోపు అయితే మనకు ఏవైతే పేపర్ వాల్యులేషన్ అయితే ముగియడం అయితే జరుగుతుందనేమో అనే భయంతోనైతే స్టూడెంట్స్ ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. చదువు అనేది మనకు ఒక భవిష్యత్తు అనేది రూపిస్తుంది. కానీ ఇలా చనిపోవడం కానీ మీ తల్లిదండ్రులు అనేవి మీకోసం ఎంతో కష్టపడి మీకోసం ఎన్నో కలలు కానీ వారు మీకోసం అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళ నమ్మకాలు అనేవి అయితే మీరు ఇలా ఒమ్ము చేయకూడదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఏపీలోనైతే నిన్ననైతే ఇలా అనే భయంతోనైతే రిజల్ట్స్ రాకముందుకైతే మనకి ఎన్నో చేదు వార్తలు అయితే జరిగాయి అన్నమాట. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి రాకూడదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మీరైతే ఏం కూడా కంగారు పడకండి. ఇంటర్ ఫలితాలు అనేవి మనకు ఒక లైఫ్లో అనేవి అసలు ఇట్లా వస్తాయి ఇట్లా పోతాయి అన్నమాట. అవి ఎవి కూడా మనకు పరిమితం కాదు. సో ఎవరు కూడా భయాందోళనకైతే చెందకూడదు అన్నమాట. సో ఇది అన్నమాట.